వెల్కమ్ టు ఫుడ్ కార్నర్. సో గణేషన్ పండుగ వచ్చిందంటే ఇంట్లో అన్నం అవ్వడం చక్కగా తినాం. సో గబర్ ఉంటుంది కాబట్టి మీ అందరి కోసం ఈ వీక్ ఫుడ్ కార్నర్కి గ్రీక్ సాలెడ్ పట్టుకొచ్చేసిన. సో గ్రీక్ సాలెడ్ తింటే కొంచెం ఫిట్గా ఉంటాం, అట్లనే జర కడుపు గిట్ట ఫుల్ అయిపోతుంది. సో గ్రీక్ సాలెడ్ ఎట్లా చేయాలో తెలుసుకోవాలంటే మనం షెఫ్ సతీష్ని కలవాలా. లెట్స్ గో. సో సతీష్ గారు ఇస్ విత్ మీ. హాయ్ సతీష్ అన్న, ఎట్లున్నావు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. సో ఏంది సాలెడ్? గణపతి స్పెషల్ కదా? గణపతి స్పెషల్ అనుకుందాము, ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఎవరికి టైం ఉండదు. సో తొందరగా ఏదైనా తినడానికి చేసుకోవాలనుకుంటే సలాడ్ ఈజ్ ద బెస్ట్ డిష్. అది ఏ టైంలోనే చేసుకోవచ్చు, ఏ టైంలోనే చేసుకోవచ్చు, ఎన్నిసార్లు తినొచ్చు. ఎందుకంటే దాంట్లో ఆయిల్ అనేది ఏముండదు, దాంట్లో ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కువ ఏముండవు, హెల్దీగా ఉంటుంది. సో తొందరగా చేసేద్దాం. ఓకే డన్. సో ఏం చేద్దాం? సో బేసిక్గా గ్రీక్ సలాడ్కి వచ్చేసి లెట్యూస్ యూజ్ చేస్తారు, ఐస్బర్గ్ లెట్యూస్ యూజ్ చేస్తారు. ఈరోజు నేను అన్ని డిఫరెంట్ లెట్యూస్ యూజ్ చేస్తున్నాను కలర్ఫుల్గా ఉండడానికి. అవి కాకుండా మనకు మార్కెట్లో దొరికే సింపుల్ వెజిటేబుల్స్, క్యాప్సికమ్ దొరుకుతుంది, ఆనియన్స్, టమాటోస్, కుకుంబరు. అవి కాకుండా ఇంటర్నేషనల్ అంటే గ్రీక్, ఇది వచ్చేసి నేను చేసే సలాడ్ వచ్చేసి గ్రీక్ సలాడ్, గ్రీస్ దేశంలో చేస్తారు ఇది. సో దానికి సంబంధించి ఆలివ్స్ అని ఉంటాయి మెడిటేరియన్ కంట్రీస్లో. సో ఆలివ్స్ను ఇంకొకటి ఫెటా చీజ్ ఉంటుంది, ఇది వచ్చేసి మేక పాలతో తయారు చేస్తారు. సో మన లోకల్ కాకుండా ఇంపోర్టెడ్ ఇంగ్రీడియంట్స్ అంటే రెండు మాత్రమే కావాలి, అవి ఏ స్టోర్లో అయినా దొరికిపోతాయి మనకు. సో ఏదో గ్రీక్ దేశంలో చేసేది ఈరోజు సతీష్ అన్న మనకి ఈ దేశంలో చూపెడుతుందో. సో ఫస్ట్ బౌల్ ఏం అవసరం లేదు. ఓకే, వెజిటేబుల్స్ కుకుంబర్. ఓకే, ఇది వచ్చేసి యూరోపియన్ కుకుంబర్ అంటారు దీన్ని. సో దీన్ని స్కిన్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం డైరెక్ట్ చాప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. సో నేనైతే మామూలుగా డైస్ కట్ చేస్తాను, ముక్కల్లా కట్ చేస్తాను. అన్ని చేయాలనుకుంటే రౌండ్గా కట్ చేసుకుంటాము, అలా కాకుండా. సో మనకు నచ్చిన స్టైల్లో కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ స్లైస్ కట్ చేసుకోవచ్చు, డైస్ కట్ చేసుకోవచ్చు, రింగ్స్లా కట్ చేసుకోవచ్చు. ఏంటంటే మనం చేయడానికి ఈజీగా ఉండడం కోసం మనం నచ్చిన పద్ధతిలో కట్ చేసుకుంటాం. ముఖ్యంగా చాకు తేజ్ ఉండేది చూసుకో, చాలా చాకుగా ఉండాలి. ఎల్లో పెప్పర్ అంటారు, ఇలా స్వీట్ పెప్పర్ అని కూడా అంటారు దీన్ని. అవునా? సో వీటిని ముక్కలుగా కట్ చేసుకొని. పెద్ద మిర్చి కదా? పెద్ద మిర్చి అంటే అది సిమ్లా మిర్చి అంటారు మనకు, బట్ సిమిలర్ అట్లాంటిదే, వాటికి సంబంధించిందే. బట్ దీన్ని పెప్పర్స్ అంటారు. ఇంగ్లీష్ వెజిటబుల్స్ రైట్? అవును, అంతేనా? అంతే. ఓకే ఫైన్. రెగ్యులర్గా మన మార్కెట్లో ఉంటాం కదా క్యాప్సికమ్ అంటారు, గ్రీన్ పెప్పర్స్ అంటారు, స్వీట్ పెప్పర్స్ అని కూడా అంటారు. ఓకే. సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో కట్ చేస్తాం. ఒక్కొక్క స్టైల్లో కట్ చేస్తాం. ఓకే. సలాడ్కు స్పెసిఫిక్ కటింగ్ అనేది ఏం లేదు. ఒకవేళ మేము రెస్టారెంట్ సర్వ్ చేయాలనుకుంటే మాకు స్టాండర్డ్ కోసం మేము ఒక పద్ధతిలో కట్ చేస్తాం, ఎప్పటికీ ఒకే స్టైల్లో ఉండడానికి. ఎందుకంటే ఒకసారి ఒక విధంగా ఇంకోసారి ఇంకో విధంగా గెస్ట్ ఇస్తే కంప్లైంట్ చేస్తాడు. బట్ ఇంట్లో చేసుకోవడానికి మనకు నచ్చిన విధంగా చేసుకోవాలి. ఓకే. సో బేసికల్గా వెజిటబుల్ కటింగ్స్ అయిపోయినాయి. ఓకే ఫైన్. సో ఇది మిక్సింగ్ బౌల్. ఇదా? ఓకే. ఇంకా మనకు టేస్ట్గా ఎక్కువ అనిపించాలంటే, కొంచెం ఘాటుగా ఉండాలనుకుంటే కొంచెం పెప్పర్ పొడి వేసుకోవచ్చు. దాంతోపాటు ఆరిగానో అని దొరుకుతుంది, ఇది ఎండబెట్టిన ఆరిగానో లీవ్స్ ఇవి. సో ఇవి కొంచెం యాడ్ చేసుకుంటాము ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం. దాంతోపాటు ఆలివ్ ఆయిల్ ఆయిల్ యూజ్ చేస్తాము, బట్ ఇది ఆలివ్ ఆయిల్, దీంట్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు దీంట్లో. ఓకే. సో వాటితో పాటు కూరగాయలతో పాటు లెట్యూస్ లీవ్స్, కొన్ని లెట్యూస్ లీవ్స్ యాడ్ చేస్తాం దాంట్లోకి. లెట్యూస్ ఏంటంటే చాలా హెల్తీ. సో లెట్యూస్ దొరకకపోతే స్పినాచ్ దొరుకుతుంది కదా మార్కెట్లో, లేత పాలకూర ఆకులు కూడా దీంట్లో వేసుకోవచ్చు. పాలకూర కూడా పచ్చి తినచ్చు. సో మనకు అలవాట్లేదు, బట్ ఫారిన్లో పచ్చివే తినేస్తారు. సో సలాడ్ మిక్సింగ్ అయిపోయింది. సో ప్లేట్లో ప్రెజెంటేషన్ చేద్దామా? అంతే. ఫటాఫట్ చేసేసుకోవచ్చు. స్పాన్ ఆఫ్ 10 minutes కూడా పట్టదు. 10 minutes కూడా పట్టదు. షెఫ్కి అయితే అన్నీ రెడీగా ఉంటే 5 నిమిషాల్లో చేసేస్తారు, ఇంట్లో అయితే 10 నిమిషాలు అంతే, అంతకంటే ఎక్కువ టైం పట్టదు కదా. అంతే. కానీ ఇట్లా రా తింటే మంచిది కదా? చాలా మంచిది. సో సింపుల్గా మనకు నచ్చినట్టుగా కటింగ్స్ చేసుకొని ఇలా గార్నిషింగ్ కోసము ఏమైనా డిఫరెంట్ షేప్స్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు ఆలివ్స్ సోక్ చేస్తారా?
ఇవి మనకు సోక్ చేసే వస్తాయి రెడీమేడ్ బ్రైన్ సొల్యూషన్లో వస్తుంది. ఎందుకంటే వీటి షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం కొంచెం ఈ సాల్టెడ్ వాటర్ అంటారు దీన్ని. సో దాంట్లో సోక్ చేసి వస్తాయి చిన్నవి. ఇది వచ్చేసి ఫెటా చీజ్ వచ్చేసి మాకు బాక్స్లో వస్తుంది, బట్ నేను సలాడ్ కోసం చిన్నగా కట్ చేసి పెట్టాను. పైన కొంచెం గార్నిష్ కోసము దీన్ని పార్స్లీ అంటారు. ఇది వచ్చేసి ఫ్లాట్ పార్స్లీ. ఫ్లాట్ పార్స్లీ కావాలంటే కొంచెం చాప్ చేసి కూడా వేసుకోవచ్చు, దానివల్ల ఇంకా టేస్ట్ కొత్తిమీర లాగానే ఉన్నది. దీన్ని ఇట్స్ పార్స్లీ. ఇది వచ్చేసి నేను చెప్పినట్టుగా మెడిటేరియన్ కంట్రీస్లో దొరుకుతుంది. ఇప్పుడు మన స్టోర్స్లో దొరుకుతుంది, మన స్టోర్లో కూడా దొరుకుతుంది పార్స్లీ. ఓకే ఫైన్. సో ఇది యాక్చువల్లీ కొత్తిమీరలా ఉంది కానీ ఇట్స్ నాట్ కొత్తిమీర, ఇది పార్స్లీ అంట. సో ఇది యాక్చువల్లీ వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ వాడతారు. ఇప్పుడు మనం కూడా మన కొరియన్ రేట్లోనో వాళ్ళకి పార్స్లీ అంతేనా? తాజా రుచికరమైన గ్రీక్ సలాడ్ రెడీ. సో ప్రియాంక టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో, నేను ఎలా చేశాను. మీరు ఏదైనా సూపర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సలాడ్. గ్రీక్ సలాడ్ రెడీ అయిపోయింది. లెట్ మీ టేస్ట్ ఇట్. సో సాలెడ్ సాలెడ్ కానీ కొంచెం టచ్ ఇచ్చిండు, ఒక స్పైసీ అండ్ పెప్పర్ టచ్. డెఫినెట్గా ట్రై చేయండి. గణేషన్ పండుగకి జర స్ట్రాంగ్ ఉండండి. కెమెరా పర్సన్ శ్యామ్ నాగరాజ్తో ప్రియాంక, V6 న్యూస్, హైదరాబాద్.